నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. యోగి వేమన జయంతి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగింది. యోగి వేమన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి ఘటించారు. సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాలిన సంఘ సంస్కర్త వేమన అని ఆయన గుర్తు చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎంతో పాటు ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ కేసులో టీడీపీ నాయకులు ఫిరోజ్, బండి శివకేశవ్ గుంటూరులోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్లు రవీంద్రబాబు, శ్రీరామ్, రాజీవ్ ఆనంద్ వారితో ఉన్నారు. నగరంపాలెం సిఐడి కార్యాలయం వద్ద టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధి పొన్నం రవీంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగు యువతపై సిఐడి చేపట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో హైదరాబాద్ నగరంలో జరిగిన ఘటనకు ఏపీలో సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. వైసీపీ అధినేత బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన వారిపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో అక్రమ కేసులు నమోదు చేసిన ఘటనపై చంద్రబాబు ఆధ్వర్యంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. షేక్ ఫిరోజ్ ఒక సినిమా దాని మీద, ఒక వ్యూహం సినిమా దాని మీద ఎవరో ఒక తెలుగుదేశం సానుభూతి పరుడు ట్వీట్ చేస్తే దానికి రిప్లై ఇచ్చినందుకు సోషల్ మీడియాలో నోటీస్ ఇచ్చి ఈ పూట విచారానికి పిలిపింది. టీపీసీఐడి పెద్ద పెద్ద కేసులు విచారించాలి కానీ ట్వీట్లు, సోషల్ మీడియా కేసుల గురించి కాదు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ అధికారులు కూడా అదే విధంగా ఉన్నారు. మీరు ఈ విధంగా ఒక రకంగా హింస పెడతాం, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, యువత నేతలను హింసగా పెడుతున్నాం, హింస చేస్తున్నట్టు లెక్క, ఒక హెరాస్మెంట్ చేస్తున్నట్టు లెక్క. మీరు ఎన్ని హెరాస్మెంట్లు పెట్టినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా వెనక తగ్గరు. మీకు ఎదురుగా వీరుడిగా పోరాడతారు ప్రతి నాయకుడు కూడా. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఖండిస్తూ వెంటనే బేషరతుగా మా ఫిరోజ్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రామ్ గోపాల్ వర్మ పెట్టిన కేసులో భాగంగా ఏదైతే తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫిరోజ్ భాయ్ పెట్టిన కేసును, అక్రమ కేసును ఖండిస్తూ ఉన్నాం. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ ఏపీ డీజీపీ గారికి కొడతా ఉన్నాం. ఏదో రాష్ట్రాన్ని, సమాజాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పి రామ్ గోపాల్ వర్మ పైన కొలికిపూడి ఒక మాటతో మాట్లాడచ్చు. ఒకవేళ వీళ్ళు కామెంట్ పెట్టారో కూడా తెలియదు. పెడితే పెట్టచ్చు, పెట్టకపోయినా సరే మేము ఒకటే చెప్తున్నాం. గత ఎన్నికలకు 2 నెలల ముందు బాబాయ్ హత్య కేసు చూసాం. మళ్ళీ ఈ రామ్ గోపాల్ వర్మని వైసీపీ వాళ్ళే మర్డర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికలు అయిపోయే వరకు రామ్ గోపాల్ వర్మకి 4+4 గన్మెన్లు కేటాయించి భద్రత కల్పించాలని కూడా ఈరోజు ఏపీ డీజీపీ గారిని తెలుగు తప్పని కొట్టాము. భారతీయ జనతా పార్టీ విజయ్ సంకల్ప యాత్ర నా సెంటర్లో జరిగింది. జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ పాల్గొన్నారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సాగిన యాత్రలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నట్లు వంశీకృష్ణ తెలిపారు. జిల్లాకు బీజేపీ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిమ్స్ను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కోవిడ్ వ్యాక్సిన్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని, కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీని ప్రజలు ఆహ్వానిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో శనక్కాయల ఉమాశంకర్, జూపూడి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు దేశంలో దేశ ప్రగతి కోసం ఏం చేస్తున్నారన్న విషయం, రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారన్న విషయం, అంతకంటే ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణానికి ఏం చేస్తున్నారన్న విషయాలపైన ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి ఫలాలు ఈరోజు రాష్ట్రానికి, గుంటూరుకి చేస్తున్నప్పటికీ కూడా కొన్ని రాజకీయ పార్టీల వల్ల ఏదైతే మేము ప్రజల్లోకి కొద్దిగా తక్కువగా ఆ విషయాన్ని తీసుకువెళ్ళగలిగినామో దాన్ని పటాపంచలు చేసే ఆలోచనతోనే ఉమాశంకర్ గారు ఇక్కడ పాదయాత్ర చేపట్టి నరేంద్ర మోడీ గారు ఈ గుంటూరు పట్టణానికి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా 1618 కోట్లతో కట్టిన ఎయిమ్స్ హాస్పిటల్ కానీ, ఇక్కడ వేస్తున్న హైవేలు కానీ, కడుతున్న పోలవరం కానీ, రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి పాలనని ఈరోజు రాష్ట్రంలోకి తీసుకొచ్చి బీజేపీ యొక్క మార్కుని ఈరోజు రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో తీసుకురావడం కోసమే ప్రజలకి బీజేపీని, భారతీయ జనతా పార్టీ జెండాని మరింత చేరువ చేసే క్రమంలోనే ఈరోజు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. సిపిఐ కార్యాలయంలో నగర సమితి సర్వసభ్య సమావేశం జరిగింది. పార్టీ సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావుతో పాటు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు నాగేశ్వరరావు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు మోడీ దారాదత్తం చేస్తుంటే అడ్డగోలుగా అధికారంను వినియోగిస్తూ రాష్ట్రంలో అవినీతి అరాచకాలకు సీఎం జగన్ పాల్పడుతున్నారని విమర్శించారు. జనానికి ఒక్క మేలు చేయకుండా మళ్ళా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రెండోసారి వచ్చిన దగ్గర నుండి ఎయిర్పోర్టులు, నౌకాశ్రమాలు, బ్యాంకులు, ఎల్ఐసి, విశాఖ లాంటి ప్రభుత్వ పరిశ్రమలు వీటన్నిటిని అమ్మటం మొదలుపెట్టారు. ప్రజలకి గుండు కొట్టించి ఆస్తుల మొత్తాన్ని ఆయనకి ఎన్నికల్లో విమానాలు ఇచ్చి వేల కోట్ల చందాలు ఇచ్చే అదానీ, అంబానీ లాంటి బహుళ కోటీశ్వరుల్ని ప్రపంచ కోటీశ్వరులుగా తయారు చేసే పనిలో మోడీ ఉన్నాడు. జనాన్ని గాలి వదిలేశాడు. ధరలు పెరిగిపోయి రైతులు క్షీణించిపోతున్నారు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నారు, సామాన్య ప్రజలు అప్పుల్లో కూరుకుపోతున్న పరిస్థితి. శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా ముగింపు కార్యక్రమం జరిగింది. పెద్ద పండుగల పేరుతో నిర్వహించిన డ్రాలో విజేతలకు బహుమతులను అందించారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన డ్రా ముగింపు కార్యక్రమంలో విజేతలకు ఎలక్ట్రిక్ బైక్లను జనసేన నాయకులు శివనాగేంద్రం అందించారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందించడం అభినందనీయమన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. డ్రా విజేతలకు మొత్తం 37 ఎలక్ట్రికల్ బైక్లు, 2 కార్లను బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన ఆఫర్లను నగరవాసులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో మేనేజర్లు సుమంత్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులోని శుభమస్తు మాల్లో గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది. గిఫ్ట్ 2 వెహికల్స్ ఇస్తున్నారు. అలాగే రాష్ట్రంలో వీళ్ళు ఉన్న బ్రాంచులు అన్నింటిలో కూడా ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ శుభమస్తు మాల్ వాళ్ళు ప్రతి 1000 రూపాయలకి ఒక కూపన్ ఇచ్చి కస్టమర్లు ఎంకరేజ్ చేసి వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు, స్కూటర్లు గిఫ్ట్లుగా ఇవ్వటం జరుగుతుంది. ఈ శుభమస్తు మాల్ వాళ్ళు ఎక్కడున్నా దినదినాభివృద్ధిగా బాగా ఇంకా రాష్ట్రంలో ఇంకా అన్ని కేంద్రాల్లో కూడా ఈ శుభమస్తు మాల్స్ పెట్టాలని, అలాగే ప్రతి సంవత్సరము ఇలాగే కూపన్లు ఇచ్చి కస్టమర్లు ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.